మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి ఈ రోజున తల్లితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే కుటుంబంలో వ్యక్తులతో, ముఖ్యంగా తల్లి, సంతానం, అలాగే మీ యొక్క భాగస్వామి, ముఖ్యులతో అందరితో కూడా ఈ రోజున చక్కగా ఉపయోగించుకుంటారు. నూతన వాహన కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. కొత్త ఆలోచనలు రావడం, కుటుంబ సభ్యులతో అనుకూలంగా గడపడం మొదలైన వాటికి సరిపోయే రోజుగా ఈ రోజున మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజున అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మీ యొక్క ఎఫర్ట్స్, మీ సామర్థ్యాలని ఉపయోగించి ఏ పనిని ఎలా చేయాలని చక్కటి ప్రణాళిక, లక్ష్య సాధన దిశగా కృషి చేయడం, ఆశయ సాధన మొదలైన వాటికి అన్నిటికీ కూడా అంకురార్పణ జరిగే దినంగా మనం ఈ రోజుని భావించవచ్చు. ముఖ్యంగా మీ యొక్క స్నేహితులు, ఆత్మీయులైన సోదరవర్గంతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాలలో ఆగుతూ వచ్చిన ధనం సమయానికి అందడం, అది కొంత మీకు ధైర్యాన్ని, మానసిక స్థిరత్వాన్ని ఇవ్వడం, చక్కగా మాట్లాడుతూ ముచ్చటగా అనుకున్న పనులను నెరవేర్చుకోవడంలో మీ యొక్క తెలివితేటలను ఉపయోగిస్తూ ముందుకు పెడతారు. ప్రతి విషయంలో కూడా చాలా స్మూత్గా వ్యవహరిస్తూ పనులని సాధించుకోవడంలో ముందడుగు వేస్తారు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి మీ మీద మీకు ధైర్యం పెరుగుతుంది. నూతన ఆలోచనలు, వాటిని ఎలా మొదలుపెట్టి ఎలా చేయాలని చెప్పి ఆలోచనలు మొదలైనవన్నీ ఏర్పడే రోజుగా మనం భావించవచ్చు. అలాగే మీ ఆలోచనలు చక్కగా వికసిస్తాయి. కానీ మానసిక ప్రశాంతత విషయంలో మాత్రం తగిన విధంగా కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మీరు వేసుకునే ప్రణాళికలు, మీరు ఎంతో చురుకుగా, ఉత్సాహంగా ముందుకు వెళ్ళిపోవడానికి మీరు చేసుకునే ప్రయత్నాల్లో అనవసరమైన వ్యక్తుల యొక్క ప్రభావాల వల్ల మీ మనసు నొచ్చుకోవడం, తద్వారా పనులలో మీకు మీరే డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు అలాంటి వ్యక్తులు చుట్టూ ఉంటారు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటూ మీ పనులని, మీ సమయాన్ని మీరు వృధా పరుచుకోకుండా చక్కగా దాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో, అంటే ఈ సింహరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, కొంత అధికంగానే ఉంటాయి. అది ఖర్చులను సూచించినప్పటికీ కూడా మానసిక ప్రశాంతత విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి నిద్ర, అంటే నిద్రలేమిని అధిగమించాలి. ఒంటరి తన యొక్క ఆలోచనలు అనే లాంటివి ఏమన్నా ఉన్నా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లేకపోయినా, అనవసరమైన ఖర్చులు అధికంగా ఉన్నా కూడా వీలైనంత వరకు దాని విషయంలో మీరేం ఘర్షణ పడకుండా ప్రశాంతంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకోవాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల్ని కలుస్తారు, ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు, ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పెడతాయి. అవుతాయా కాదా అనుకున్న పనులు ఉత్సాహంగా జరుగుతూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇప్పటిదాకా ఇబ్బంది పెట్టిన వ్యక్తుల యొక్క సహకారాన్ని కూడా ఊహించకుండా పొందే అవకాశాలు లాంటివి అనుకూలంగా ఉంటుంది. అలాగే మానసిక ప్రశాంతత, విందు వినోదాల్లో పాల్గొనడం మొదలైన వాటికి కూడా అనుకూలమైన సమయంగా దీన్ని భావించవచ్చు. కానీ మీరు బేసికల్గా ఎక్కువ ఉద్వేగాలకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక మాటలతో వ్యక్తులతో ఇబ్బందులు రాకుండా వీలైనంత వరకు సహనాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి ఫలితాలలో మీకు ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి వృత్తిలో కానీ, వ్యాపార సంబంధమైన విషయాల్లో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఆలోచనలు,
క్రియేటివ్ థింకింగు, వృత్తిలో మీరు పడిన శ్రమకి తగిన గౌరవం, అలాగే ఒక గుర్తింపు, మీ ఆలోచనలు అంటే ఏ పని ఎలా చేయాలని మీ యొక్క టీంలో వ్యక్తులకి మీరు చెప్పడం, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలాగాని మీ ఆలోచనలు, మీ క్రియేటివిటీ మొదలైనవన్నీ మీరు ప్రవేశపెట్టడం, వృత్తి చేసే ప్రదేశాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయించడం మొదలైన దానికి అవకాశం ఉన్నప్పటికీ సమానంగా గృహానికి సంబంధించిన విషయాల మీద కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి వాతావరణం కొంతవరకు ప్రశాంతంగానే సాగుతున్నట్టున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఆశించిన ఫలితాలు రావడం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సామాజిక సేవ విషయంలో కానీ తండ్రి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటాయి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. దూర ప్రయాణాలకి ముఖ్యంగా, అలాగే దైవానికి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి, దూర ప్రయాణాలకు సంబంధించి ప్రణాళికలు వేసుకుంటారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకు దూర ప్రదేశాల్లో విద్యకు సంబంధించిన విషయాలకి అవకాశాలు అనేవి లభ్యమవ్వడం, తద్వారా మానసిక ఆనందాన్ని పొందడం మొదలైన వాటికి అవకాశం అనేది కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆకస్మికంగా రావాల్సిన ధనం రావడం కానీ, అలాగే దాంతోపాటుగా వచ్చిన ధనాన్ని చక్కగా సద్వినియోగపరచుకోవడానికి ప్రణాళికలు వేసుకోవడం, ఈ నేపథ్యంలో ఆలస్యాలు, ఆటంకాలు కొంత ఇబ్బందిని కలిగించినప్పటికీ కూడా ప్రయాణాలు చేసేటప్పుడు, కొత్త వ్యక్తుల్ని కలిసేటప్పుడు, నూతన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మానసిక ప్రశాంతత విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే పడిన శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం ఇంకా రావటం లేదేంటని కొన్నిసార్లు మానసిక క్లేశాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే విధంగా వీళ్ళంతవరకు మనసుని ప్రశాంతంగా పెట్టుకుంటూ జాగ్రత్తలతో ముందుకు పెడితే అనుకున్న ఫలితాల్లో అనుకున్న విధంగా బాగుంటుంది. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాలు, వ్యక్తుల పరిచయాలతో మాత్రమే కాకుండా జీవిత భాగస్వామి యొక్క గౌరవం, ప్రతిభ పెరగడం, వారికి నూతన అవకాశాలు రావడం, అలాగే ఏదన్నా రిసార్ట్స్ వంటి ప్రదేశాలకు వెళ్ళడానికి మీరు ఎక్కువ శాతం కృషి చేయడం, అంటే జీవిత భాగస్వామితో కలిపి కొత్త ఆలోచనలు, వారితో కలిపి కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు, కుటుంబ సభ్యులతో ఆనందదాయకమైన సమయాన్ని గడపడం, ముఖ్యంగా సంతానం, జీవిత భాగస్వామితో కలిపి చక్కటి వాతావరణాన్ని గడపడానికి మంచి ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెడతారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. పోటీతత్వం పెరుగుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అలాగే ఎక్కువ తొందరగా ఇతరుల మీద వచ్చే కోపాన్ని నియంత్రించుకోవాలి. ఉన్నత స్థాయి వ్యక్తులతో కలిపి మీరు ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా కూడా, అంటే వారి యొక్క సలహా సంప్రదింపులతో వెళ్ళినా, వారి యొక్క సహకారాన్ని కోరుకుంటున్నా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు అధిక శ్రమతో పోటీల్లో అనుకున్న ఫలితాలు సాధించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ సంబంధమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక సంబంధమైన విషయాల మీద కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ మంచి ప్రణాళికలతో ముందుకు పెడతారు. ఒక మంచి బ్రేక్ త్రూ రాలేదు ఇంకా అన్న ఆలోచనలు, అధికంగా శ్రమ పడుతున్నాను, శ్రమకి తగిన ఫలితం లేదు, ఇన్ని రకాల ఆలోచనలతో కొంత ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. అనవసర వైరీ శత్రుత్వం, అకారణ శత్రుత్వాలకు మొదలైన వాటికి దూరంగా ఉండాలి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత సామాన్యంగా ఉంటుంది. సంతాన వర్గంతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతానంతో కలిపి ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. అలాగే క్రియేటివ్ నేచర్ పెరుగుతుంది. దాంతోపాటుగా పెట్టుబడుల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. నూతన ప్రదేశాల్లో సంతానానికి సంబంధించి వారి నిమిత్తం ఆన్ బిహాఫ్, అంటే వాళ్ళు ఎక్కడో ఉండి ఇక్కడ మీ చేత ఏదైనా పెట్టుబడి పెట్టమని చెప్పడమో ఏదో చేసి అలాంటి డిస్కషన్స్ లాంటివి జరగడం, సంతానం అభివృద్ధి కొరకు ఆలోచనలు చేయడం, అలాగే మీ ఆలోచనలు ఫలించడం మొదలైన వాటికి ఆస్కారం. అలాగే వ్యక్తులతో ఏదైనా విందు వినోదాలు లాంటి వాటిలో పాల్గొనడం అనేది, మిత్రుల్ని కలవడం అనేది, ఉపాసనా బలాన్ని పెంచుకోవడం అనేది మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు.